అధికార పార్టీ టిఆర్ఎస్ ఉన్నప్పుడు అధికార పార్టీ అండతోటే బీఆర్ఎస్ పార్టీ అండతోటే తెలంగాణ జాగృతి ఉనికి ఉన్నది. అసలు బీఆర్ఎస్ లేని తెలంగాణ జాగృతి లేదు, అసలు ఉనికే లేదు, పార్టీ లేదు, కవిత లేదని బీఆర్ఎస్ మీకు స్పష్టంగా ఒక మాట చెప్తాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క 2006లో తెలంగాణకు వచ్చిన తర్వాత జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితోనే సంస్థ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. మేము డైరెక్ట్ కేసీఆర్ బిడ్డగా వచ్చేసి పార్టీలకు రాలేదే కేటీఆర్ గారు లెక్క. కాంగ్రెస్ వదిలిన బాణం అంటే కాంగ్రెస్ చేతిలో పావని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే కాంగ్రెస్ తో టైఅప్ అయి కుమ్మక్కయ్య ఇవన్నీ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం, వాళ్ళ ఒక శరీరం లాగా ఉంటే మేము ఒక ఆత్మలాగా పనిచేసుకుంటూ వచ్చినాం. తర్వాత కాంగ్రెస్ తోటి పొత్తు ఉంటుంది అనుకోవచ్చా భవిష్యత్తులో? అన్న మేము అధికారంలోకి వచ్చినా రాకున్నా మాకు 3 పార్టీలు శత్రువులే. ఇలా 2001లో జెండా గద్దెలు పెట్టుకుని అప్పి ఆటోలలో ట్రాక్టర్లలో సభలకు సమావేశాలకు ధూమ్ధాములకు తరలించిన ఈ బిడ్డలు ఎక్కడున్నారన్నా? కేసీఆర్ తెలంగాణ హైదరాబాద్ లో అడుగు పెడితే నీ తల నరుకుతా అన్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ నీ పార్టీలో ఉంటాడు. కవిత కూడా మరో షర్మిలగా మారబోతుందని అంటున్నారు. మాకు ఆమెకు నక్కకు నాగలోకలకు సంబంధం ఉంది, అంత తేడా ఉంది. కవిత వచ్చిన తర్వాతనే తెలంగాణ కల్చర్, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ సంస్కృతి వచ్చిందా, బిఫోర్ ఉందా? ఆ రోజున ఆంధ్ర పాలకులు మన బోనాల పండుగ ప్రాణాలు లేకుండా చేస్తున్నారు, బతుకమ్మ పండుగకు బతుకు లేకుండా చేస్తున్నారు, కనీసం నిధులు ఇచ్చే దాఖలు లేవు. బీఆర్ఎస్ నుండి అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టారనే అక్కస్తోటే కోపంతోటే ప్రధానంగా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. అటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. అందరు శుద్ధ పూసలు అయితే మేము టార్గెట్ చేస్తానికి ఏమున్నది, వాళ్ళని టార్గెట్ చేస్తాను నేను. కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్, చెల్లెది కూడా ఫోన్ ట్యాపింగ్ మాట జరిగిన మాట వాస్తవం అంటారు? 100% ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి జరిగింది. అంటే హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసి కేటీఆర్ను పార్టీలో ప్రధానంగా పైకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హరీష్ రావు లేకుండా చేయడం కోసం కవిత ప్రధానంగా హరీష్ రావు టార్గెట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకటే మాట నేను ఏమంటున్నా, ఆ పద్ధతికి వస్తే ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రధానమే ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి క్రమేణా కాలం చెల్లిపోయింది. రేపు రోజున ఈ బావబామరుదులు ఇద్దరు తండుకుంటారు, ఈ పార్టీ మొత్తం కూడా విషతుల్యం అయిపోతుంది. కవిత గారు మాట్లాడారు, నేను ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి అంటే ఆ నమ్మకం ఏ నమ్మకంతో పార్టీలో అసలు 0 స్థాయిలో ఉన్న మీరు ఏ నమ్మకంతో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తామని అనుకుంటున్నారు? ప్రజా సమస్యలే మా ఎజెండా, ప్రజలలో నిత్యం ఉండడమే మా ఎజెండా. మరి చెల్లిని అర్ధాంతరంగా అన్యాయంగా పార్టీ నుంచి పంపించడమే కాకుండా కవితకు మాట్లాడితే అసలు నా స్థాయి కాదు, అలాంటి గురించి మాట్లాడిన అవసరం నాకు లేదనేది కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రాజకీయాల సంబంధాలను కూడా చెడగొడుతున్నాయని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో రామన్న పాత్ర ఏందో నాకు తెలియదు. ఆ టైంలో కవితక్క ఒక కీలకమైనటువంటి బాధ్యత పోషించింది, అది తెలంగాణ సమాజం చాలా వరకు తెలియదు. ఆస్తుల పోరాటమా, ఆత్మగౌరవ పోరాటం అంటే ఎద్దెడిచిన వ్యవసాయం, ఆడబిడ్డను ఏడ్పించుకున్న కుటుంబం ఎక్కడ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవన్న. కవిత జనం బాట పేరుతోటి పాదయాత్ర చేశారు, అనుకున్న స్పందన రాలేదనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే ప్రజాస్పందన లేదని అనుకోవచ్చా? తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సభ పెడుతున్నాం, ఏది ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఎవరికి మేము దారి ఖర్చులు ఇస్తలేము, ఎవరిని తరలిస్తలేము, ఎవరికి రూపాయి ఇస్తలేము. కేవలం ఫోన్ చేసేసి ఈ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ కాబట్టి రండి అని చెప్పేసి వివిధ సంఘాలను వివిధ ప్రతినిధులను ఆహ్వానించినాం. రేపు ఆ సభను చూసిన తర్వాత డిసైడ్ కంటే జనం బాటల జాగృతికి బలం ఉందా లేదా, జనం బాటల జాగృతికి ప్రజల మద్దతు ఉందా లేదా. హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను సత్య. తెలంగాణ జాగృతిలో సుదీర్ఘకాలం పనిచేస్తూ విద్యార్థి నేతగా తెలంగాణ జాగృతిలోనే కీలకంగా పనిచేస్తున్న డాక్టర్ నల్లమ శ్రీకాంత్ గౌడ్ మనతో ఉన్నారు. జాగృతి యొక్క పార్టీలో తన యొక్క పాత్ర తర్వాత సంబంధించిన విషయాలు మనం శ్రీకాంత్ గౌడ్ గారితోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి, తెలంగాణ జాగృతిలో మొదటి నుంచి మీ పాత్ర ఉందనుకోవచ్చా? తెలంగాణ జాగృతితో నాది సుదీర్ఘమైనటువంటి పాత్ర అన్న. తెలంగాణ జాగృతిలో నేను యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి నేను మమేకం అవుకుంటూ వచ్చినాం. గతంలో వరంగల్ జిల్లాలో జాగృతి స్థాపించడంలో కానీ, తర్వాత తదనంతరం జరిగినటువంటి అనేక పరిణామాలు, అనేక ఉద్యమ ఘట్టాలలో కూడా మేము చారిత్రక ఘట్టాలు ఎన్నో లిఖించినాం. ఒక సాగరహారం, ఒక మిలియన్ మార్చ్, ఒక అసెంబ్లీ ముట్టడి, ఇలా అనేక సంఘటనల్లో మేము సాక్షిభూతంగా ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే అక్క ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగాన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుంచడం
కోసం యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్గా ఆ రోజున నాకు అవకాశం ఇచ్చి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను చేస్తే తెలంగాణ జాగృతిని మొత్తం కూడా వ్యాపించే విధంగా నిర్మాణ దిశగా తీసుకువెళ్ళి యావత్ 10 జిల్లాల్లో అప్పుడు ఉన్నట్టు ఉమ్మడి 10 జిల్లాల్లో విస్తరించడం. తదనంతరం నేను రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర సంబంధించినటువంటి నిజామాబాద్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఇలా అనేక రకాలుగా తెలంగాణ జాగృతులు పనిచేసుకుంటూ వచ్చినాం. ఇటీవల తెలంగాణ జాగృతి మళ్ళీ బరాబరుస్తూ కమిటీలు వేసినప్పుడు మొన్న ఇటీవల కాలంలో నాకు జాగృతి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నాకు అవకాశం ఇచ్చేలాగా. అంటే మీ రాజకీయ అరంగేట్రం కూడా అంటే జాగృతిలోనే ప్రారంభమైందా, లేకపోతే బీఆర్ఎస్కు అప్పట్లో టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న జాగృతిలోనే మొదలైందా? నేను ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న గతంలో యాక్చువల్గా విద్యార్థి రాజకీయాలు వచ్చేసి నేను వామపక్ష ఆర్గనైజేషన్ అయినటువంటి ఎస్ఎఫ్ఐలో పనిచేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ నుంచి తదనంతరం యూనివర్సిటీ స్థాయికి వచ్చే టైం కల్లా 2009 ఉద్యమం ప్రభావితం చేసేటువంటి క్రమంలో ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టీఆర్ఎస్వి ద్వారా నేను పనిచేసిన. అప్పటికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు నేను ఎర్రోల శ్రీనివాస్ గారితో వీళ్ళందరితో కూడా కలిసి బాల్క సుమన్ గారితో వీళ్ళందరి కమిటీలతో నేను ఉండి పనిచేసిన. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నేను పనిచేసిన. ఆ రోజుల్లో విద్యార్థి జేసీలో కూడా యాక్టివ్గా ఉండి పనిచేసిన. తదనంతరం ఏంటంటే తెలంగాణ జాగృతిని వరంగల్లో స్థాపించేటువంటి క్రమంలో అక్కగారు నాకు అవకాశం కల్పిస్తూ ఒక రీసెర్చ్ స్కాలర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అవకాశం కల్పిస్తే వరంగల్లో జాగృతిని పురుడు పోసిన తర్వాత ఒక విద్యార్థి విభాగం దాన్ని పురుడు పోసి ఒక 3-4 సంవత్సరాలు నేనే అక్కడ జిల్లా అధ్యక్షునిగా కొనసాగిన. తదనంతరం 2014 సంవత్సరంలో నేను విద్యార్థి రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత నేను క్రమేణా మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి సంస్థ యొక్క విస్తరణ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగకుండా పనిచేస్తూ ఉన్నాం అన్న. అంటే ఇప్పుడు జాగృతిలో మీరు పదవులు ఆశించి పనిచేస్తున్నారా, లేకపోతే పార్టీ కోసం పనిచేస్తున్నారా, పార్టీ యొక్క అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు అనుకోవచ్చు? జాగృతిలో పదవులు అంటే ఈ పదవులే మాకు పైసలు తెచ్చిపెట్టేటో లేకుంటే ఇంకోటి కాదు కన్నా. తెలంగాణ జాగృతి అనేటువంటిది ఒక సంస్థనే ఒక గొప్ప సంస్థ, ఒక తల్లి లాంటి సంస్థ. ఈ సంస్థలో ఉండమంటే ఆ గౌరవం మాకు. అంటే ఒకప్పుడు జాగృతి అనేది ఉద్యమం, పోరాటం, స్వరాష్ట్ర సాధన. అంటే ఇప్పుడు పూర్తి ఫక్తు రాజకీయ పార్టీగా మారుతుందని అక్కే చెప్పారు. రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భంలో రాజకీయాలే మాట్లాడినాం. ఉద్యమ స్వరూపంగా ఉన్నప్పుడు ఉద్యమాలే చేసినాం. బతుకమ్మలో సంస్కృతిని విశ్వపీఠం పైన పెట్టేటప్పుడు సంస్కృతికి పునర్జీవనాన్ని ఇచ్చే విధంగా బతుకమ్మలను ఎత్తుకుంటే దించలేవు. ఆ రోజు బోనం ఎత్తితే దించలే. ఈ రోజు కూడా రాజకీయాల్లో బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంటే ఆ బీసీ బిల్లుల గురించి కానీ ఏ ఒక్క అంశాన్ని పట్టుకున్నాం, మహిళా బిల్లు గురించి కానీ ఏది పట్టకుండా కవితక్క అనేటువంటి వ్యక్తి ఒక అంశాన్ని పట్టుకుంటే దించదు, కొట్లాడుతుంది తను అనేటువంటివి అని తెలంగాణ ప్రాంతంలో అందరికీ తెలుసు. అదేవిధంగా ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసిలో 42% సంబంధించిన బీసీ వాటా పైన దాన్ని పట్టుకొని దరిదాపుగా 2 సంవత్సరాల కాలికి బలపం కట్టకుండా అన్ని జిల్లాలు పర్యటించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేసి ఇందిరాపార్క్ దగ్గర సమావేశాలు బహిరంగ సభలు పెట్టేసి యావత్ బీసీ సమాజాన్ని అంతా కూడా చైతన్యవంతం చేసి ఏ ఒక్క బీసీ సంఘాలకు లేనంతగా 77 కుల సంఘాల సమీకరణ చేసినటువంటి సంస్థ కేవలం తెలంగాణ జాగృతి. ఇలా అనేక పోరాటాలు ఇలా బీసీల కోసం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా సామాజిక తెలంగాణ అనేటువంటిది రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది అనేటువంటి విషయంతో ఇలా సామాజిక తెలంగాణ రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీకి ఆవిర్భావం చెందుతుంది. మీరు సామాజిక తెలంగాణ అని చెప్తున్నారు. అంటే సామాజిక తెలంగాణ కవిత ఎంపీ ఉన్నప్పుడు కానీ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ సామాజిక తెలంగాణ కానీ బీసీలు కానీ బడుగులు కానీ అప్పట్లో కవితకు గుర్తుకు రాలేదంటారా? అన్న ఒకటి విత్ ఇన్ ద పార్టీ ఉన్నప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా కవిత గారు పనిచేశారు. ఎంపీగా అరగ్రేటం చేసి 2014 అత్యధిక మెజార్టీతో 1,60,000 1,70,000 మెజార్టీతో ఆ రోజు గెలిచి పార్లమెంట్కి పోయినాం. పార్లమెంట్కి పోయినప్పుడు మా యొక్క ప్రస్తావన ఏముంటుందన్న, విభజన హామీలు, ఈ రాష్ట్రానికి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది, ఈ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన దానికి వనరుల సమీకరణ కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి ఐఐటీలు కావచ్చు, లేకపోతే ఇతర నవోదయాలు కావచ్చు, మన విభజన హామీలు ఏవైతే ఉన్నాయో రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, ఇట్లా అంటే అంశాల పట్ల కొట్లాడడంతోనే తొలి మహిళా ఎంపీగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి విభజన హామీలపైన గట్టిగా కొట్లాడుతున్నాయి కదా ఆమెకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏదైతే బీసీ సమాజంకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కూడా ఆ రోజు తనకు మాట్లాడేటువంటి అవకాశం లేదు, తను పార్లమెంటేరియన్ ఉన్నారు. తదనంతరం జరిగినటువంటి ఎలక్షన్లలో ఇదే పార్టీ కుట్ర చేసి ఇదే పార్టీలో ఉండబడేటువంటి పెద్ద నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కవిత గారు మరొకసారి కనుక ఎంపీగా అయితే ఆమె సుస్థిరంగా తన స్థానాన్ని బదిలీ చేసుకుంటుంది అనేటువంటి కుట్రతోని అక్కపైన పసుపు బోర్డు సంబంధించిన రైతాంగం అంతా వాళ్ళందరితో పసుపు రైతాంగంతో మొత్తం కూడా నామినేషన్ లేపించారు, చెరుకు రైతాంగంతో నామినేషన్ లేపించారు. మరి ఇదే పార్టీలో పెద్ద నాయకులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళందరినీ ఎందుకు పిలిచి మాట్లాడలేదు? కపిల్లు బీఆర్ఎస్ పార్టీ మీకు హామీస్తున్నాము, పసుపు బోర్డు చేసే బాధ్యత మాది, ఎంపీలో మాకు బలం ఉన్నది, మనం కొట్లాడదాం కేంద్రంతో, మీరు విత్డ్రా చేసుకోండి కవితమ్మని అక్కడ గెలిపేయాలని మనం అని చెప్పేసి ఆ రోజు రైతులతో ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు నుంచి అంటే 2014 అరగ్రేటం చేసినప్పుడు కుట్ర
కుట్రలు జరిగినప్పటికీ వాటిని త్యజించే విధంగా మేము చేసినాం. మేమందరం కూడా ఆ రోజున బాల్కొండ, బోధన్ ఇట్లాంటి ప్రాంతంలోకి పోయి పనిచేసినాం. అట్లా ఆ రోజు తెలంగాణ జాగృతి అక్కడ కాపాడుకున్నాం. అదే రెండోసారి ఎలక్షన్లో జాగృతి కార్యకర్తలు ఎవరిని కూడా పాల్గొనొద్దు, క్యాంపెయిన్కి రావద్దని మా పైన ఆ రోజున ఆంక్షలు విధించిన పార్టీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికార పార్టీ అండతోనే బీఆర్ఎస్ పార్టీ అండతోటే తెలంగాణ జాగృతి ఉనికి ఉన్నది. అసలు బీఆర్ఎస్ లేని తెలంగాణ జాగృతి లేదు, అసలు ఉనికే లేదు, పార్టీ లేదు, కవిత లేదని బీఆర్ఎస్ ఇప్పుడు మీకు స్పష్టంగా ఒక మాట చెప్తాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క 2006లో తెలంగాణకు వచ్చిన తర్వాత ఆచార్య జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితోనే సంస్థ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. మేము డైరెక్ట్ కేసీఆర్ బిడ్డగా వచ్చేసి పార్టీలకు రాలేదే, కేటీఆర్ గారు లెక్క 2008వ సంవత్సరంలో డైరెక్ట్ వచ్చి సభ్యత్వం తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసినామా? మేము చేయలే కదా. మేము కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా తన ఉనికిని తను కాపాడుకోవాలి, తన అస్తిత్వాన్ని తను నిరూపించుకోవాలని కవితకు అనుకున్నది కాబట్టి తెలంగాణ జాగృతి ఆ రోజున పురుడు పోసుకున్నది. 2006 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో తిష్టవేసి ఉన్నటువంటి అనేక సమస్యల గురించి కవితక్క 1,00,000 కిలోమీటర్లకు పాదయాత్ర చేసింది. కేసీఆర్ గారికి ఈ ప్రాంతంలో ఎంతటి ప్రేమ అయితే ఉంటుందో, ఎంత వాత్సల్యం అయితే ఉంటుందో, ఇక్కడున్న సమస్యల పట్ల ఆయన ఎంత అవపోసన పడతాడో అదే స్థాయిలో కవితక్క అనేక అంశాల పట్ల, చరిత్రకారుల పట్ల, ఇక్కడున్న నవలాకారులు, రచయితలు, వాగ్మేయకారులు, కళాకారులు, ఇక్కడ సంస్కృతుల పట్ల మొత్తం కూడా తన అవపోసన పట్టుకొని ఈ ఎక్కడో మారుమూల ప్రాంతంలో దూరంగా పడవేసి ఉన్నటువంటి గిరిజన గూండు తండాలను కూడా పర్యటించేసి ఈ ప్రాంత సంబంధించిన సమస్యల గురించి తెలుసుకొని తర్వాత ఆ రోజు కేసీఆర్ గారు నిజామాబాద్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు క్లీన్ స్వీప్ చేసింది అక్కడ ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను. అదేవిధంగా నువ్వు ఆడ ఉంటే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఒకసారి మనం క్లీన్ స్వీప్ చేస్తాం బిడ్డ, నీకు అవకాశం ఇస్తాం, నువ్వు పో అని చెప్పేసి సారో ఇచ్చినటువంటి అవకాశాన్ని గౌరవంగా స్వీకరించి ఆ రోజు పోటీ చేసినాం. అప్పటికి మేము రాజకీయాలకు రావాలనేటువంటి విషయంలో అక్కగారు చాలా వైరుధ్యంతోనే ఉన్నారు. అయినప్పటికీ సార్ ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఆ రోజున మనం స్వీకరించేసి మేము పోటీ చేసినాం, అత్యధిక మెజార్టీతో గెలిచినాం. ఇలా మేము డైరెక్ట్ రాలేదే, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని బీఆర్ఎస్లో కేసీఆర్ కూతురుకు రాలే. ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఎప్పుడు మా పైన కేసీఆర్ షాడో లేదు. కవితక్క కేసీఆర్ షాడో లేకుండానే ఎదిగింది. కానీ తండ్రిగా తన పుట్టినటువంటి కుమార్తె కాబట్టి కేసీఆర్ కూతురు అనేటువంటి అన్నారు. నేను ఇంకో సందర్భం ఉదాహరణ చెప్తా. ఈ ప్రాంతంలో షర్మిల వచ్చింది, షర్మిల వచ్చి పార్టీ పెట్టింది. ఈ ప్రాంతం కాకపోయినా షర్మిల వచ్చి పార్టీ పెట్టింది. ఈ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో చేసిండు కాబట్టి వాటన్నిటిని తీసుకొని రాజన్న రాజ్యం మళ్ళీ స్థాపిద్దామని చెప్పేసి నేను మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, మీ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల అని చెప్పేసి ఆయన పేరు ముందు పెట్టుకొని తర్వాత ఆమె పేరు చెప్పుకునేది. ఏ రోజన్నా మేము కేసీఆర్ గారి పేరు చెప్పుకున్నామా? ఏ రోజు మాట్లాడలే. మా సంబంధించినటువంటి ఫ్లెక్సీస్ కానీ, మా ఎజెండాలా కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారి యొక్క ప్రభావం అనేటువంటి ఎక్కడ లేదు. ప్రస్తుతం కూడా మేము ఎక్కడ కూడా సార్ సంబంధించినటువంటి మీరు షర్మిల టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. అంటే కవిత కూడా మరో షర్మిలగా మారబోతుందని అంటున్నారు. మాకు ఆమెకు నక్కకు నాగలోకలకు సంబంధం ఉంది, అంత తేడా ఉంది. పూర్తిగా మాకు భావసారూప్యత ఎక్కడా లేదు. ఆమెకు కనీసం విషయ పరిజ్ఞానం కూడా ఏముంటుందో ఏం లేదో నాకైతే తెలియదు. ఈ ప్రాంతంలో ఆమెకు అసలు ఎట్లాంటి ఉనికి లేని కాడ వీడికి వచ్చి ఫెయిల్ అయిపోయింది. ఈ రోజు అక్కడ ఉన్నట్టు జాతీయ పార్టీలో పోయి మెర్జ్ అయిపోయింది. సరే, ఆమెకు ఆస్తుల గొడవలు ఉన్నాయా ఇంకేమున్నాయో మనకు తెలియదు. ఇక్కడ కూడా కవిత కూడా ఆస్తుల గొడవ అనుకో. నేను అదే మాకు చాలా తెలియదు. మా విషయానికి వస్తే ఈ సమాజంలో పట్టి పీడిస్తున్న అనేక సమస్యల పట్ల మాకు అవగాహన ఉన్నది. ఇక్కడ అనేక కులాలు, అనేక సబ్బండ వర్గాల పైన మాకు అవగాహన ఉంది. ఈ ప్రాంత వనరుల పైన అవగాహన ఉన్నది. ఈ రోజు మేము పార్టీ పెట్టడం అనేటువంటి కూడా ఏదో నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టుగా ఆషామాషిగా పెట్టడాలంటే మాకు పార్టీకి బ్రహ్మాండమైన ఆఫీస్ ఉంది, అది మాకు జెండా ఉంది, ఎవ్రీథింగ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పార్టీ అనౌన్స్ చేసుకోవచ్చు కాసేపట్లో. కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల మనం విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. కార్యకర్తలకు కూడా ఆ విషయ పరిజ్ఞానం ఉండాలని చెప్పేసి ఇవాళ సుమారు ఒక 56-60 అధ్యయన కమిటీలు వేసేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇలా అధ్యయన కమిటీల ద్వారా పూర్తిగా సూక్ష్మంగా పరిశీలించుకొని వాటి రివ్యూలు నిర్వహించుకొని దాని నుంచి ఒక ప్రజల ఎజెండాను తీసుకొని ప్రజలకు ఏం కావాలో ఆ ఎజెండాను ప్రజల ఎజెండాగా, మా ఎజెండాను ఎవరో కూర్చొని 4 రూములలో 6 రూములలో కూర్చొని డిసైడ్ చేసేది కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే ఎజెండాగా తీసుకొని రేపు ప్రభావవంతమైనటువంటి రాజకీయాలు, సమతుల్యతతో కూడుకున్నటువంటి రాజకీయాలు, బీసీలకు పెద్దపీట వేసే విధంగా, యువకులకు పెద్దపీట వేసే విధంగా, మహిళలకు పెద్దపీట వేసే విధంగా, సామాజిక తెలంగాణలో మరొకసారి స్థాపించే విధంగా ఈ ప్రాంతంలో ఒక రాజకీయ విప్లవాన్ని సృష్టించే విధంగా కవితక్క పనిచేస్తా ఉంది. ఎస్, మీరు పదే అంటున్నారు సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు రావాలి, రాజకీయంగా పదవులు రావాలి, ఉన్నతంగా విద్యా ఉద్యోగాలు రావాలి, బీసీలు ఎదగాలనే కాన్సెప్ట్ సామాజిక తెలంగాణ. 10 ఏండ్లు అధికార పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే ఇప్పటికే బీసీ సంఘాలు బీసీ గురించి కొట్లాడుతున్నాయి. ఒక అగ్రనాయకత్వం బీసీలకు నాయకత్వం వహిస్తామంటే బీసీలు యాక్సెప్ట్ చేస్తారా?
ఎందుకు చేస్తలేరన్న? ఒక అగ్రకుల నేను ఏమంటాను ఇప్పుడు ఒకటే, ఎలా బీసీలకు సంబంధించిన పంచాయతీ బీసీలో దింపుకోవాలి, ఎస్సీలో సంబంధించిన పంచాయతీ ఎస్సీలో దింపుకోవాలి, ఓసీల పంచాయతీ ఓసీలో దింపుకోవాలని ఇక్కడ రాజ్యాంగంలో చెప్పబడలేదు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ఓ విలువలకు ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో ఎవరైతే ఈ యొక్క సమాజం గురించి తీవ్రంగా సుదీర్ఘంగా ఆలోచన ఉంటుందో, ఒక పెద్ద దృక్పథం ఉంటుందో, అట్లాంటి విశాల స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఈ వర్గాల గురించి ఆలోచిస్తారు. ఇలా మేము ఒక బీసీల గురించి కొట్లాడట్లేదే, ఆదివాసీ గిరిజనుల గురించి కొట్లాడినాం. అర్బన్ నక్సలైట్ల ఎవరైతే మీరు నక్సలిజం గురించి చేసి అడవులను జల్లడ పెట్టి అడవులలో రక్తపాతం సృష్టిస్తుంటే కూడా ఆ నక్సలతో చర్చలు జరపని చెప్పేసి నక్సల్ సంబంధించిన సమూహం గురించి మాట్లాడినాం. అనేక రకాలుగా విచ్ఛిన్నమైపోయినటువంటి వర్గాల గురించి మాట్లాడినాం. అంటే ఆ వర్గం గురించి మాట్లాడాలంటే ఆ వర్గమై ఉండాలనేటువంటిది ఎక్కడ చెప్పబడలేదే. అట్లయితే దళితుడైనటువంటి అంబేద్కర్ దళితుల కోసమే మాట్లాడాలి కదా. ఈ సబ్బండ భారతదేశంలో ఉన్న ఇన్ని వర్గాల గురించి ఎందుకు మాట్లాడిండు, ఇన్ని వర్గాల గురించి రాజ్యాంగాన్ని ఎందుకు రచించిండు? కాబట్టి నేనేమంటున్నా, ఒక దీర్ఘకాలిక దృష్టి ఈ సమాజం పైన, ఒక బ్రహ్మాండమైనటువంటి అవగాహన, సుదీర్ఘమైనటువంటి రాజకీయ విశ్లేషణ ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అన్ని వర్గాల గురించి మాట్లాడతారు. అంటే ఇక్కడ ఎవరిది నమ్మాలి మేము? ఇప్పుడు సామాజిక తెలంగాణ అనేది అటు బీసీల కాన్సెప్ట్ తోటే పార్టీలు వెలిసాయి, బీసీ సంఘాలు తిరుగుతాయి, బీసీ సంఘాలు కూడా ఫైట్ చేస్తున్నాయి. దాంతోపాటు కవిత గారు కూడా ఇప్పుడు సామాజిక తెలంగాణ ఎత్తుకున్నారు. అసలు ఇప్పుడు ఎవరిది నమ్మాలి? మేము పోయే విధానం, మా యొక్క ఏదైతే బీసీలకు మేము చేసేటువంటి సపోర్టు, మేము చేసే కార్యాచరణ, మేము చేసే కార్యక్రమాలు, మేము భవిష్యత్తులో మేము వెళ్ళేటువంటి దారి, మేము చేసేటువంటి అప్రోచ్, ప్రజలను మేము అడిగే తీరు, మా యొక్క తీరుతెన్నులు, మా నడవడిక, ఇవన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేస్తాయి. రేపు మమ్మల్ని చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా మా అప్రోచ్ ఎట్లా ఉన్నది, మేము ఎట్లా బీసీ సమాజం కోసం కొట్లాడుతున్నాం, మేము తీసుకునేటువంటి ఇష్యూస్ ఎట్లున్నాయి, ఎట్లాంటి వాటిపైన మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇలా ఎవరన్నా ఏ సంబంధించినటువంటి బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన సుమారు 70-80 కుల సంఘాలను క్రోడీకరించుకొని ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరన్నా? ఏ ఒక్క సంఘానికి చూస్తే ఒక 10-15 సంఘాలు, ఒక 20-30 సంఘాలు ఆ బీసీ సంఘాలతో ఉన్నాయి తప్పితే ఒక 70-80 కుల సంఘాలు మాత్రం కలిసి వచ్చి ఉన్నాయంటే మేము ఎంత ప్రభావితంగా పనిచేసినాం అనేటువంటిది ఒకసారి అవగాహన చేసుకోవాలి. రెండోది అంశం చెప్తాను, ఇదే 42% బీసీ వాటా గురించి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా వెంటబడుతూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి కేవలం కవితక్క. బీసీ డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు కానీ, దాని కాలపరిమితి చెల్లిపోయినప్పుడు కానీ, తర్వాత వాటికి సంబంధించిన నివేదికలు బయట పెట్టినప్పుడు కానీ, ఆర్డినెన్స్ల రూపంలో బిల్లులు ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు కానీ, గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు కానీ, అనేక సందర్భాల్లో ఎక్కడ ప్రశ్నించని రోజు ఉన్నది, ఎక్కడ మాట్లాడని రోజు ఉందో ఒక రోజు చూపెట్టండి. ఇదే బీఆర్ఎస్ పార్టీ బీసీల మీద నిజంగా చిత్తశుద్ధే కనుక మీకుంటే మరి ఎందుకు మాట్లాడలేదు ఇప్పటివరకు? ఎందుకు ఒక ప్రజా పోరాటాలను తీసుకురాలేకపోయిల్లు? బీసీలను చైతన్యవంతం చేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీ దగ్గర ఉన్నటువంటి పెద్ద నాయకులు? నేను ఇవాళ అడుగుతున్నా, ఇదే బుట్టంగారు మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తికి ఈ రోజు మున్సిపల్లో టికెట్ ఇచ్చిళ్ళు బీసీలకు వ్యతిరేకంగా. మన సంబంధించిన సరే అది వచ్చునా రాకపోనా, చట్టబద్ధంగా రైటా రాంగా పక్కకు పెడితే, బీసీలకు సంబంధించినటువంటి ఆ యొక్క వాటా ఆగడం కోసం, ఆ రిజర్వేషన్ ఫలాలు రాకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి బీసీలకు వ్యతిరేకంగా పోయినటువంటి వ్యక్తికి ఈరోజు నీ పార్టీ పెద్దపీట వేసేసి బీఫామ్ ఇచ్చిందంటే నువ్వు బీసీలకు వ్యతిరేకవా, మద్దతుదారువా? ఇలా బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు కవిత రాజకీయ ఆరోపణలు, కవిత ఇప్పుడు జాగృతి మొత్తం కూడా తెలంగాణలో ఒక హాట్ టాపిక్. అంటే ఆమె టార్గెట్ ఎంతసేపు కూడా బీఆర్ఎస్ ఉంది. అంటే కాంగ్రెస్ వదిలిన బాణం, అంటే కాంగ్రెస్ చేతిలో పావని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే కాంగ్రెస్తో టైఅప్ అయి కుమ్మక్కయ్య ఇవన్నీ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు కవిత. మీకు ఇంతసేపు ఒక ఉదాహరణ చెప్పినా నేను, కవిత గారి యొక్క రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు 2006లో జాగృతి స్థాపించిన తర్వాత నుంచి కూడా కేసీఆర్ గారు తన తండ్రి అయినప్పుడు కూడా తన తండ్రి మార్క్నే తన పైన ఉంచుకోవడానికి ఇష్టపడినటువంటి నాయకురాలు కవితక్క. అట్లాంటి అనుబంధ సంస్థ కదా, అనుబంధ సంస్థకు మేము ఎన్నలేమన్నా, అనుబంధ సంస్థకు ఎన్నలేము. అంతేకాకుంటే కలవ గంజ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం, వాళ్ళ ఒక శరీరం లాగా ఉంటే మేము ఒక ఆత్మలాగా పనిచేసుకుంటూ వచ్చినాం. అదంతా కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ అవుతుందనే విధంగా. తెలంగాణ మీకు భారత స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు ఉద్యమం చేసేటువంటి ఉద్యమకారులందరూ, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ గ్యాదర్ కావాలంటే బ్రిటిష్ ఆంక్షలు ఉండేది. ఆ ఆంక్షలకు గాను బాలగంగాధర్ తిలక్ లాంటి వ్యక్తులు ఏం చేసేళ్ళు, గణపతి నవరాత్రులు లాంటివి పెడితే జన సమీకరణ చేసుకుంటాం, ఇందిరాబాయి అంటే అక్కడ మేము పండగ చేసుకుంటామని చెప్పుకుంటామని చెప్పేసి అక్కడ వీళ్ళందరూ కూర్చొని ఏం చర్చలు చేసేది, స్వాతంత్ర సంగ్రామం గురించి, పోరాటాల గురించి చర్చలు చేసేది. అట్లే బతుకమ్మ ద్వారా మేము ఈ యొక్క ప్రాంత సంస్కృతిని సప్పట్ల సంగీతం ద్వారా ఆ రోజు తెలియజేసినాం. బోనాలను విశ్వపీఠం పైన నిలబెట్టే విధంగా చేసినాం. ఆ రోజున ఈ సంస్కృతి అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికి పునర్జీవనం ఇచ్చింది. ఈ మహిళల సమీకరణ అనేటువంటిది మీకు ఒక పెట్టని గోడ వల్ల నిలబడ్డది. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షక కవచం లెక్క నిలబడ్డది. ఒక మహిళ కదిలితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కదులుతారు. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి, ప్రతి ఒక్క గుమ్మం నుంచి తెలంగాణ ఉద్యమానికి మమేకమై వచ్చే విధంగా జనాన్ని తయారు చేసిన కవితక్క కదా. ఎస్, ఓకే, ఒప్పుకుంటాం. కానీ అంటే
కవిత వచ్చిన తర్వాతనే తెలంగాణ కల్చర్, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ సంస్కృతి వచ్చిందా, బిఫోర్ ఉందా? ఎప్పటికైనా తెలంగాణ సంస్కృతి ఎప్పుడు సజీవంగా ఉన్నప్పటికీ స్తబ్దుగా ఉన్నది. స్తబ్దుగా ఉన్నటువంటి ఆ యొక్క సంస్కృతిని ఆ రోజున ఆంధ్ర పాలకులు మన బోనాల పండుగకు ప్రాణాలు లేకుండా చేస్తున్నారు, బతుకమ్మ పండుగకు బతుకు లేకుండా చేస్తున్నారు. కనీసం నిధులు ఇచ్చే దాఖలు లేవు. చెర్ల దగ్గర పోదామంటే నిమజ్జనం చేసుకోవడానికి కనీసం ఎట్లాంటి వనరులు లేకుండా చేసిళ్ళు. వీధి లైట్లు పెట్టుకుందామంటే ఆ బతుకమ్మల దగ్గర లైట్లు పెట్టుకునే పరిస్థితులలో ఈ ప్రాంతానికి ఏం జరిగినాయి? చివరి కాకతీయ ఉత్సవాలు లాంటివి జరిగితే మన ప్రాంతానికి 25 లక్షలు ఇచ్చిళ్ళు. అదే శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు జరిగితే 100 కోట్లు ఆ రోజున సమీకరించుకున్నారు. అట్లాంటివి వైవిధ్యాలతో కూడుకున్నప్పుడు ఈ ప్రాంత సంబంధించిన విశిష్టతను ఈ రోజు నిలబెట్టి ఈ రోజు ఈ రాష్ట్ర అధికార పండుగగా చేయించడం, అదే సమైక్యవాదుల ముఖ్యమంత్రులతో నిధులు కేటాయింప చేయించడం. ఆ రోజు ఈ విధంగా మేము ఉన్నాం. కాబట్టి మేము ఏమంటున్నామన్నా, ఎప్పుడున్నా స్వతహాగా పోరాడినాం. స్వీయంగా మాకు ఒక అస్తిత్వం ఉన్నది, కవిత గారికి ఒక చరిష్మా ఉన్నది. బతుకమ్మల ద్వారా ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డగా తను నిర్మాణమై ఉన్నారు. అట్లా మా పైన ఏ ఒక్కడి సంబంధించిన పెత్తనం కానీ ఏ ఒక్కడి చేతిలో మేము పావుగా కానీ లేము. కవితకు మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ స్వభావం కలిగినటువంటి మహిళా నాయకులు. ఒక సంస్థగా ఉన్నటువంటి జాగృతి ఇప్పుడు పూర్తిగా రాజకీయ పార్టీగా మారింది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో, అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ పాల్గొన్నారు. అంటే తర్వాత పూర్తి రాజకీయ పార్టీగా మారి కాంగ్రెస్తో, అంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్తోనే టైఅప్ అయి రేవంత్ రెడ్డి వదిలిన బాణం రేవంత్ రెడ్డి చేతిలో పావే, అంటే తర్వాత కాంగ్రెస్ తోటి పొత్తు ఉంటుంది అనుకోవచ్చా భవిష్యత్తులో? అన్న, మేము అధికారంలోకి వచ్చినా రాకున్నా మాకు 3 పార్టీలు శత్రువులే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చేసి 6 వాగ్దానాలు చేసేసి 420 హామీలు ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించింది. ప్రజల కొనుగోలు శక్తిని హరించింది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పూర్తిగా క్షీణించిపోయింది. ప్రజలకు ఏ ఒక్క మౌలిక వసతులు అందించే పరిస్థితులు లేవు. గ్రామాలన్నీ పరిశుద్ధంతో పడికేసి ఉన్నాయి. గ్రామ పాలన మొత్తం కుంటుపడింది. మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడ కూడా కనీసం కామన్ మెడిసిన్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కుక్కలు గరిస్తే పట్టణ ప్రాంతంలో కుక్కలకు పిల్లలను కలిస్తే చనిపోతున్నారు. కనీసం రేబీస్ టీకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతు బీమా ఎక్కడనే ఉంది. రైతు సంబంధించినటువంటి రుణమాఫీ ఎక్కడనే ఉంది. పంట మద్దతు ధరలు అనేటువంటి ఎక్కడ కూడా ఇస్తలేరు. పంటలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. చివరకు ఊర్లలో ఉండబడేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, రైతు బంధు లేక, పెట్టుబడి సాయం లేక ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక వీళ్ళ ప్రజాపాలన అనేటువంటిది కాస్త ప్రజాపాలన కాదు, ప్రజలను భక్షించే పాలన జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇప్పటివరకు ఇచ్చిన పాపన పోలే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్కడ కూడా శాలరీస్ అనేటువంటి ఇచ్చిన పాపన పోలే. దాదాపు 9 నెలల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాలరీస్ అయినాయి. చివరకు భూభారతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అయితే 15 నెలల నుంచి జీతాలు ఆగిపోయినాయి. కనీసం రిటైర్డ్ అయినటువంటి పెన్షన్దారుకు పెన్షన్ ఇస్తలేరు. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఇట్లాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కరప్షన్ ప్రభుత్వానికి మా సంస్థపై మా పార్టీ రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ అవలంబిస్తున్న విధానాలే కాంగ్రెస్ అవలంబిస్తుందట. నేను ఉంటాను. బీఆర్ఎస్ కొంతమేళ ఆ 10 ఏళ్లలో కొంత న్యాయం కొన్ని వర్గాలకు చేసినా ఇంకా చేయాల్సినటువంటి వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాలకు చేయలేదు అనేటువంటిది ఒకటి. రెండో అంశం చెప్తాను. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ మీ వ్యతిరేకమే. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను 2001 నుంచి వెళ్ళి తెలంగాణ ప్రాంతం కోసం, ఈ ప్రాంత సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపం కోసం ఎవరైతే కొట్లాడిల్లో, తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, నేను ఈ తెలంగాణలో నాకు ప్రతిఫలాలు ఉంటాయని చెప్పేసి, ఉద్యమ ప్రతిఫలాలు ఉంటాయని చెప్పేసి కొట్లాడిన బిడ్డల పరిస్థితి ఏందన్నా? ఇలా 2001లో జెండా గద్దెలు పెట్టుకుని అప్పి ఆటోలలో, ట్రాక్టర్లలో, సభలకు సమావేశాలకు ధూమ్ధాములకు తరలించిన ఈ బిడ్డలు ఎక్కడున్నారన్నా? ఎర్రబెల్లి నాయకరావు ఎవరు, పట్నం మహేందర్ రెడ్డి ఎవరు, తలసాని శ్రీనివాస యాదవ్ ఎవరు, కొండా సురేఖ, కొండా మురళి లాంటి వ్యక్తులను తీసుకోవడము, అట్లా అనేక మంది సమైక్యవాదులను తీసుకొని అరే కేసీఆర్ తెలంగాణ హైదరాబాద్లో అడుగు పెడితే నీ తల నరుకుతా అన్నట్టు తలసాని శ్రీనివాస యాదవ్ నీ పార్టీలో ఉంటాడు. ఎవరిపైన అయితే మేము పోరాటాలు చేసినామో, ఎవరిపైన అయితే మేము ఇళ్ళ ముట్టడిచ్చినామో వాళ్ళే మా పైన కేసులు పెడితే, దానం నాగేందర్ లాంటి వ్యక్తులు సీమాంధ్రతో కుమ్మక్క అయిపోయినటువంటి అట్లాంటి వ్యక్తులు వస్తే వాళ్ళని ఎదిరించినటువంటి బిడ్డలం, 100ల సంఖ్యలో కేసులు పెట్టుకున్న బిడ్డలం. దానం పైన మేము అటాక్ చేసిన రోజు మమ్మల్ని 9 పోలీస్ స్టేషన్లు లిప్పిళ్ళు. ఇట్లాంటి సమైక్యవాదాలకు ఆ రోజున ఉన్నటువంటి అండగా నిలిచినటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత 2001 నుంచి జెండా గద్దెలు కట్టి జెండాలు భుజాలు మూసినటువంటి కార్యకర్తలు ఎక్కడన్నా? వాళ్ళందరూ నిర్వీర్యం అయిపోయారు కదా. కొత్తగా ఎవరైతే నీ పార్టీలకు వచ్చిల్లో వాళ్ళ కార్యకర్తలను భుజం తట్టి ప్రోత్సహించి పదవులు ఇప్పించి తప్పితే, ఆ రోజు 2001 నుంచి పనిచేసి గ్రామాలలో నీ జెండా లేనప్పుడు నీ జెండా గద్దెలు కట్టి ఎవరైతే పనిచేసిలో ఆ పనిచేసిన కార్యకర్తలు ఎక్కడ? ఇలా ఆ కార్యకర్తలందరూ తెలంగాణ జాగృతికి బాసగా నిలుస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి, ఆ రోజు విభేదించని కవిత గారు ఏది సీమాంధ్ర తొత్తులు కానీ సమైక్యవాదులను విభేదించుకుంటా, అంటే ఫక్తు రాజకీయ పార్టీ అని మాట్లాడిన చంద్రశేఖరరావు గారిని అప్పుడు వ్యతిరేకించలే.
దాంతోపాటు మీరు ఉద్యమకారులు అంటున్నారు, అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఉద్యమకారుల గురించి ప్రత్యేక కార్యాచరణ, ఉద్యమకారులకు మీ పెద్దపీట వేస్తామంటుంది జాగృతి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అన్న నేను అంటే పూర్తిగా రాజకీయ కోణం అనుకోవచ్చు కదా? లేదు మేము రాజకీయాలు చేయాలంటే ప్రజలను మోసం చేసేటువంటి రాజకీయాలు చేస్తలేం, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేద్దామని అంటారు కవితక్క. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూను బేస్ చేసుకుని మనం పాలిటిక్స్ చేస్తే ఆ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది, తద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి గొప్ప విలువైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి నాయకురాలు కవితక్క. కాబట్టి నేనేమంటున్నా, మేము ఆ రోజు 10 ఏళ్లలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడకపోయినా, లేకపోతే ఉద్యమకారుల గురించి మాట్లాడకపోయిళ్ళు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి మా దగ్గర సమాధానం ఉంది. ఆ రోజు మేము 10 ఏళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి విత్ ఇన్ ద లైన్ ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా మాకు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాటి వినతుల ద్వారా కావచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో చెప్పేట లెటర్ల ద్వారా కావచ్చు, ఆ అంతర్గత వేదికల మీద మేము చెప్పినాం. అయినా కానీ పట్టించుకోలేదు. అందుకనే కదా ఏదైతే కవిత గారిని బహిరంగంగా బయటికి పంపించిన తర్వాత, అప్రజాస్వామ్యంగా బయటికి పంపించిన తర్వాత, కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చేసి వివరణ కోరకుండా బయటికి పంపించిన తర్వాత, పొమ్మను లేక పోగబెడుతూ టీబీజీ కేసు లాంటి కార్మిక సంఘాలకు అధ్యక్షురాలుగా, గౌరవాధ్యక్షురాలుగా ఉంటే కనీసం కామన్ బాడీ మీటింగ్ అనేటువంటిది కార్మిక సంఘాలను చట్టాలను కూడా తుంగలో దొక్కి అది కూడా పెట్టకుండా కేటీఆర్ గారు మమ్మల్ని బయటికి పంపించిన తర్వాత, ఇవన్నీ ఈ కుట్రలన్నీ జరిగిన తర్వాత ఈరోజు మా స్వరం పెంచినాం. తర్వాత బయటకు వచ్చి అమరుల వీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పినాం. అనేక ఆత్మగౌరవ వేదికల మీద 1200 మంది బిడ్డలను చంపేదని చెప్తే ఇలా 475 మంది కుటుంబాలకి ఇలా అమరులకు అది చేసిళ్ళు. అది కూడా ఎంత 10 లక్షల రూపాయలు. ఏ మూలకు సరిపోతుంది అది? ఆ కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది, ఆ ఇల్లు మొత్తం చీకటమయమైపోయింది, నా అగ్గిపెట్టకు పెట్రోల్ బాటిళ్లకు ఆవుతూ అయిపోయినాయి. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి కదా. ఈ 10 ఏళ్ళు ఉద్యమ పార్టీ చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకి ఏం న్యాయం చేసింది? కనీసం ఒక పెన్షనరీ విధానం జార్ఖండ్లో అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, ఏ రోజు పట్టించుకున్న పాపరం పోలే. కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, 20 దగ్గర వాళ్ళ లాంటి వాళ్ళకి పోయి మేము వినతి పత్రాలు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పొన్నాల లక్ష్మయ్య అనేటువంటి వ్యక్తి ఆ రోజున టీపీసీసీ అధ్యక్షుడు ఉంటే ఆయన ఇల్లు ముట్టడిచ్చినటువంటి మేము అట్లాంటి వ్యక్తులకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉద్యమకారులది. ఎక్కడ న్యాయం చేసిల్లన్నా? ఏ ఉద్యమకారికి న్యాయం చేసిల్లన్నా? ఏ కుటుంబానికి న్యాయం చేసిల్లన్నా? ఇంతవరకు ఈ వరకు ఒక నిరుద్యోగి చనిపోతే పరామర్శించారు, ఒక గురుకుల బిడ్డ పోయి సూసైడ్ చేసుకుంటే పరామర్శించిన దాఖలాలు లేవు. ఈ రోజు అందరూ జూబ్లీహిల్స్కు మొన్న ఒక ఎలక్షన్ అయితే అక్కడ డంప్ అవుతారు, అక్కడ ఉప ఎన్నికలు గెలిపించుకోవడానికి డంప్ అయి పనిచేస్తారు తప్పితే ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షం ఉన్నది అనేటువంటిది మర్చిపోయారు. అసెంబ్లీలో పోరాటం చేసి ప్రజా సమస్యలు ఎకరువు పెట్టాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి పారిపోయి గన్ పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారా? మీకు ఇచ్చినటువంటి అవకాశం దీనికి చట్టసభలో మాట్లాడాలి, ప్రజల గలాన్ని వినిపించాలి. ప్రజల గలాన్నే మీరు ధిక్కార స్వరంగా వినిపించి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అసెంబ్లీ నుంచి పారిపోయిన పార్టీ ఎవరన్నా? ఆ రోజు హరీష్ రావుకు ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీలో సమాధానం చెప్పలేక బయటికి పారిపోయిన దొంగల పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము అనేది ఒకటే, ఇవాళ తెలంగాణ జాగృతి మేము రాజకీయ ప్రయోజనం కోసం తీసుకున్నది కాదు. ఆ 10 ఏళ్ళు మా నోర్లు ముప్పించేళ్ళు, ఆ 10 ఏళ్ళు మా పైన వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి హస్తాలు మా పైన ఉన్నాయి, మాట్లాడకుండా చేసిళ్ళు. చివరకు బతుకమ్మ ఆడుకుందాం అని అంటే కూడా వాళ్ళ పర్మిషన్లు తీసుకుని పోయాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఆ రోజు కవితక్క కల్పించిళ్ళు. కాబట్టే అక్క యావత్ తెలంగాణ ఉద్యమ సమాజానికి ఆ రోజు క్షమాపణ చెప్పి బయటకు వచ్చిళ్ళు. ఇలా ఎవరన్నా ఒక బేషజాలు లేకుండా క్షమాపణ చెప్పేటువంటి వాళ్ళు రమ్మనండి. మరి ఈరోజు మీరు 10 ఏళ్ళ అధికారంలో మీరు ఏం చేయలేదు కదా, మరి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రేపు ఇది జరగదు ఇంకోసారి అని చెప్పగలమనండి. బీఆర్ఎస్ నుండి అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టారనే అక్కస్తోటే కోపంతో ప్రధానంగా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. అటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. ఇది 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 అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీకు పదే కూడా చెప్తున్నారు. ఊకన్నా అందరు శుద్ధ పూసలు అయితే మేము టార్గెట్ చేస్తానికి ఏమున్నది? వాళ్ళని టార్గెట్ చేస్తాను నేను ఒకటే మాట. అంటే ఇప్పుడు కవిత చేస్తున్న ప్రధాన ఆరోపణలు వాస్తవం అంటారు? 100% వాస్తవం. అటు కాళేశ్వరం కానివ్వండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి. ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ వచ్చింది, నా మీద ఒక ఆరోపణ మీరు గుప్పించినప్పుడు నేను చెప్తే, నేను వచ్చి సమాధానం చెప్తే, అంటే వాస్తవానికి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్, చెల్లెది కూడా ఫోన్ ట్యాపింగ్ మాట జరిగిన మాట వాస్తవం అంటారు? 100% ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి జరిగింది. ఇది చట్టపరంగా ఈ ప్రభుత్వం పైన మాకు నిజంగా నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం దీన్ని ధారావాహిక లాగా, డైలీ సీరియల్ లాగా కొనసాగించుకుంటూ పోతూనే ఉన్నది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని వాడుకుంటున్నారు. అంతర్లీనంగా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్య ఆడుతున్నట్టు నాటకంగానే మేము భావిస్తాను. సొంత అల్లుని ఫోను, సొంత చెల్లె ఫోను ట్యాపింగ్ చేసినలు అన్నప్పుడే అది ఎంత జుగుప్సాపరంగా ఉందనేటువంటి ఒకసారి ఆలోచించేయండి. అంతటి దిగజారిన రాజకీయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ? సమాధానం చెప్పాలి ఒకటి. రెండో అంశం అడుగుతున్నా,
ఒక మీడియా సంస్థను అడ్డాగా చేసుకుని ఇదంతా చేసి అనేటువంటి దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక మాట అన్న, నా పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు సమాధానం చెప్తారన్నా, నేనే సమాధానం చెప్తే అది తేలిపోతుంది, చేసిందా చేయలేదని తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. హరీష్ రావు గారి పైన కవితక్క గారు నిజంగానే అవి నిజాలు కాదు ఆరోపణలే అనుకుందాం, మరి ఏ ఒక్క ఆరోపణలకు సమాధానం చెప్పట్లేవే. ఈరోజు జనం బాటలో మేము తిరుగుతున్నప్పుడు నిరంజన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పిండు, ప్రతి విమర్శ చేసిండు. కృష్ణారావు గారి మీద ఆరోపణలు చేసినాము, విమర్శించినాము, అది నిజాలు. ఆ అంశాల మీద ఆయన సమాధానం చెప్పిండు, ప్రతి విమర్శ చేసిండు. ఇట్లా ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విమర్శ ప్రతి విమర్శ ఉండాలి. మరి హరీష్ రావు పైన ఇన్ని ఆరోపణలు చేస్తూ ఎవిడెన్స్లను బయట పెట్టి ఇవన్నీ చేస్తున్నా కానీ హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇక్కడ సంతోష్ రావు గారు ఎందుకు మాట్లాడలేరు? అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా తెలంగాణ జాగృతి కానీ కవిత మీద ఒక ఆరోపణ వస్తుంది. ఏంది అన్నకు అంటే హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసి కేటీఆర్ను పార్టీలో ప్రధానంగా పైకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హరీష్ రావు లేకుండా చేయడం కోసం కవిత ప్రధానంగా హరీష్ రావు టార్గెట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకటే మాట నేను ఏమంటున్నా, ఆ పద్ధతికి వస్తే ఆ పని చేయాల్సినటువంటి బాధ్యత పెద్ద ఆయన మీద ఉంటుంది. పెద్ద ఆయన కాదు, పెద్ద విషయం ఏం కాదు, వీళ్ళు ఆయన ప్రాయంగా చేయొచ్చు. ఇదివరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న తర్వాత కాళేశ్వరరావుని పిలిపించుకొని పొగడతలు వచ్చినప్పుడు ఆయనే తీసుకున్నాడు. ఈరోజు నిందలు రాళ్ళు పడ్డప్పుడు కేసీఆర్ గారే సర్వంతర్యామని అంటున్నాడు. నేనేమంటున్నా, ఒకవేళ హరీష్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి జరిగినప్పుడే కదా, జరిగిందని సార్కి తెలిసినప్పుడే కదా నేను మంత్రివర్గం నుంచి పక్క పెట్టి నీకు మంత్రి పదవి ఇవ్వకుండా కొద్ది రోజులు పక్క పెట్టిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిళ్ళు. ఏది ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిళ్ళు. ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత నీకు ప్లానింగ్ ఎందుకు ఇవ్వలేదు? ఫైనాన్స్ అంటే నా జేబులో పైసలు ఉంటాయి ఒకటే కాదన్న, నా జేబులో పైసలు పుష్కలంగానే ఉంటాయి. ఆ పైసలు ఖర్చు పెట్టి హక్కు కూడా ఇవ్వాలి కదా, ప్రణాళికలు ఇవ్వాలి కదా. ఆ ఎగ్జిక్యూషన్ పవర్ ఇవ్వలే నాకు, కేవలం ప్రణాళికలు ఇచ్చిళ్ళు, ప్లానింగ్ ఇచ్చిళ్ళు, ఇట్లా ఫైనాన్స్ ఇచ్చిళ్ళు, ప్లానింగ్ ఇవ్వలేదు. అంటే చూడండి, అంటే ఒక పోర్ట్ఫోలియో కూడా తగ్గించేసారు. అంటే ఈయన పైన అప్పటి నుంచే కేసీఆర్ గారికి నమ్మకం తగ్గిపోయింది. చివరకు కొన్ని సందర్భాల్లో కూడా మిడ్ మానేర్ లాంటి ప్రాజెక్టుల చెంచడు మట్టి కూడా తీయకుండా అక్కడ కూడా ఒక 40 కోట్ల రూపాయల పనులు చేసినట్టుగా బిల్లులు పెట్టుకుని 40 కోట్లు ఎత్తుకుని తిన్నాడు. దానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నేనేమంటున్నా, కవిత గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎక్కడ కూడా చేయరు. తను కూడా కేసీఆర్ బిడ్డే కదా అన్న, తను కూడా ఆయన రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డే కదా. మరి అట్లాంటి క్వాలిటీ ఉంటుంది కదా, అట్లాంటి దమ్ము ఉంటుంది కదా, అట్లాంటి జ్ఞాన సముపార్జన అక్కకు కూడా ఉంటుంది కదా. మరి మేము ఎందుకు ఉట్టిగానే రాజకీయ ఆరోపణలు చేస్తాం? ఇవన్నీ నిజాలు. కేవలం నేను ట్రబుల్ షూటర్ను, నేను బబుల్ షూటర్ను అని చెప్పుకుంటా పోతే నన్ను నమ్ముతారని చెప్పేసి ట్రబుల్ ఆయన సృష్టిస్తాడు, వాటిని రిజాల్వ్ చేసినట్టు కూడా ఆయనే చేస్తాడు. ఇలా దుబ్బాకి ఎలక్షన్ ఎందుకు గెలవలేదన్నా నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న దగ్గర? ఇదే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎందుకు గెలవలేదు? సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ ఎందుకు గెలవలేదు? మీ పార్టీకి ఆదరణ ఉంటే, మీరు నిజంగా మీకు అందరిలో కనుక మీకు ఆదరణ ఉంటే, మీరు పెద్ద నాయకులు కదా, మీరు పోతే మొత్తం వన్ సైడ్ అవుతుంది కదా. ఎందుకైంది? నిన్నగాక మొన్న నువ్వు మున్సిపల్ ఎలక్షన్ పోతే మలానా సాగర్ సంబంధించినటువంటి బాధితులు మీ పైన చెప్పులు ఎందుకు ఇసిరేసేళ్ళు? సిరిసిల్లలో నిన్నెందుకు ప్రశ్నిస్తారు జనం? అంటే బీఆర్ఎస్ పార్టీకి క్రమేణా కాలం చెల్లిపోయింది. రేపటి రోజున ఈ బావబామరుదులు ఇద్దరు తండుకుంటారు. ఈ పార్టీ మొత్తం కూడా విషతుల్యం అయిపోతుంది. ఈ పార్టీ మొత్తం కూడా రప్చర్ అయిపోయింది కంప్లీట్. ఎక్కడ కూడా కలగూర గంపలాగా తయారైపోయింది. అందరూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చి ఉన్నారు అనేటువంటి దానికి ప్రజలు డిసైడ్ అయిపోయింది. 2.5 ఏళ్ళు ఆగితే అంతా మాదే, తెలంగాణ మాదే, బీఆర్ఎస్ మాది, అసలు ప్రభుత్వం మాది, అధికారులని తర్వాత పోలీసులని కూడా ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారు తెలంగాణ అనేటువంటి. అలాంటి టైంలో జాగృతిని కూడా ఎలా ఎదగనిస్తారు? ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే అధికారం లేకపోయినప్పుడు కూడా తామే అధికారం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి, అధికారులను బెదిరించడం కానీ, తర్వాత 2 ఏళ్ళు మేమే అధికారంలో రాబోతున్నాం, అంతా మాదే, ఒక్కొక్కరి సంగతి చూస్తామనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది. అంటే వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోగలరు? వాపును చూసి బల్బు అనుకుంటే పొరపాటు. నేనేమంటున్నా, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏ సమస్యల పట్ల వాళ్ళు పోరాడుతున్నారు. నిరుద్యోగుల పట్ల మేము పోరాడుతున్నాం. సెంట్రల్ లైబ్రరీని అదిగా చేసుకొని అడాగా చేసుకొని అక్కడ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగ బిడ్డలందరినీ కలిసినాం. టీజీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలను వెలికితీసే విధంగా, ఆ బిడ్డలకు కోర్టు సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా మేము ఆ రోజు తెలంగాణ జాగృతి పనిచేసింది. ఏ వర్గాల కోసం అయితే మనం పోరాడుతున్నాం ఆ వర్గాలు మనం గమనిస్తాయి కదా. ఆ వర్గాలు మనం గమనించిన తర్వాత నువ్వు ఏదో మసిబుజి మారాయిగా చేసి పోలీసులకు వార్నింగ్ ఇచ్చేసి మేము పింక్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాం, అందరినీ రాసుకుంటాను, మీ సంగతి చూస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక ఆడంబరాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 38% ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి అయితే వన్ సైడ్ వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్రలు ఉన్నాయి. ఈ రోజు అధికారానికి దూరమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఒక గట్టి ఎలక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంలో ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ డబ్బు సంచులతో ఉన్నారు, వాళ్ళు ఒక గట్టి ఎలక్షన్ చేస్తారు. బీజేపీ కూడా దక్షిణాదిలో పాగా వేయాలని ఎప్పటి నుంచో చూస్తూ ఉంది. అట్లాంటి బీజేపీ కూడా గట్టి ఎలక్షన్ చేసే పరిస్థితి ఉంది. ఈ త్రికోణ పోటీలో తెలంగాణ జాగృతి ఒక మంచి అభ్యర్థులను, తెలంగాణ బిడ్డలను, బహుజన బిడ్డలను, మహిళలను
యువకులకు పెద్దపీట వేసి రేపు రోజున మేము కాపాడుకుంటాం. ఆ బిడ్డలకు వైపు ఉండి కవిత గారు ప్రచారం చేస్తారు. ఆ బిడ్డలను గెలిపించుకొని వచ్చిన తర్వాత రేపు మేము కీలకమైనటువంటి భూమిక ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాట్లో చేయబోతున్నాం అనేది ముమ్మాటికి వాస్తవం. అంటే ప్రభుత్వ ఏర్పాటు అంటున్నారు, అంటే పార్టీలని ఏదైనా పార్టీలతోటి పొత్తుకు పెట్టుకొని వెళ్తున్నారా, లేకపోతే ఒంటరిగా మీరు పోటీ చేస్తున్నారా? ఈ పోటీలో భాగంగా అంటే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తారా, బడుగులకు పెద్దపీట వేస్తారా? అసలు మీ 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 ప్రణాళిక ఏమన్నా? ఇంకా మా పార్టీగా పూర్తిగా రూపాంతరం చెందలే. కవితకు ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. ఒక 100 ఏళ్ళు ఈ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఫెయిల్యూర్ చూసి ఇలా దేవేంద్ర గౌడ్ కావచ్చు, షర్మిల కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఎవరైతే పార్టీలు పెట్టి ఫెయిల్ అయిపోయారో అట్లాంటి వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా చూసినాం. కాబట్టి కవిత గారు ఒక సుదీర్ఘ రాజకీయ ప్రణాళిక అనేటువంటి ఉంటుంది. కేసీఆర్ గారు ఎట్లయితే మొండి ధైర్యంతో ఉంటారో అట్లా అంతకంటే మిక్కిలి వజ్ర సంకల్పంతో ఉన్నటువంటి నాయకురాలు కవితక్క. పట్టుకుంటే వదలదనేటువంటి నానుడి కవితక్కకు అద్దిపోయింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎవరు కూడా మహిళా నాయకురాలు ఎవరు కూడా ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేమేమనుకుంటున్నాం అని అంటే తెలంగాణ జాగృతి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఖచ్చితంగా పోటీ చేస్తాం. పోటీతో పాటు బలమైనటువంటి అభ్యర్థులను డిసైడ్ చేసుకుంటాం. అది ఆర్థిక బలంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ప్రజాబలంగా ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో విలువలు ఉన్నటువంటి వ్యక్తులు, ఈ సమాజానికి ఎంతో మంచి చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్ల గురించి మీటింగ్ పెట్టినప్పుడు కేటీఆర్ గారు ఒక మాట చెప్తారు, లంగ అయినా దొంగ అయినా పొడుగోడైనా పుట్టోడైనా ఎవరైనా సరే సార్ పంపించింది అనుకుని ఓట్లేయండి అని చెప్పేసి అంటారు. ఇది బాధ్యతాయుతమైనటువంటి మాట ఏంటారన్న? ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో లంగను పంపిస్తే ఎందుకు ఓట్లు ఎత్తారన్న, దొంగను పంపిస్తే ఎందుకు ఓట్లు వేస్తారన్న, పొడుగోడు పుట్టోడని ఈ మాటలు మాట్లాడితే. అందుకే కవితకు ఆ రోజు క్లియర్గా చెప్పింది ఎందుకు వేయాలి ఓటు. నీ కులాన్ని చూసి కాదు గుణాన్ని చూసి ఓటేయమన్నారు. ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాడా, వాడికి సైడ్ కాలువలు చూపించగలుగుతాడా, స్ట్రీట్ లైట్ పెట్టేయగలుగుతాడా, నీ సమస్య ఉన్నప్పుడు నీ దర్వాజా అక్కడికి వచ్చి నిలబడతాడా, అట్లాంటి ఓటేయి, అట్లాంటి కాపాడుకున్నాం. మేము ఆ విధానాన్ని నమ్ముకున్న బిడ్డలం. రేపు అట్లాంటి బిడ్డలనే మేము ఖచ్చితంగా చేరదీస్తాం, అట్లాంటి బిడ్డలకి అవకాశాలు కల్పిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రిక్షా తొక్కినోనికి అవకాశం ఇచ్చిందన్న, ఒక ఆటో కార్మికునికి అవకాశం ఇచ్చిందన్న, ఒక చెప్పులు కుట్టుకునేటోనికి అవకాశం ఇచ్చిందన్న. రేపు మాలాంటి బిడ్డలం మేమందరం ఉన్నాగా, మేమందరం ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చిన బిడ్డలం, మేము ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డను. నాలాంటి బిడ్డలకు, ఇంకో కొంతమంది యూనివర్సిటీ స్థాయిలో పనిచేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించినటువంటి బిడ్డలకు రేపు రోజున తెలంగాణ జాగృతి ఒక రక్షక కవచమై నిలబడుతుంది, ఒక ప్రధానమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రంగస్థలమై నిలబడబోతుంది. ఖచ్చితంగా కొట్లాడతాం. సరే గెలవకపోయినా పక్క పెట్టండి, అవకాశం కల్పించడం ఖాయం. ఆ అవకాశాన్ని దక్కించుకొని ప్రజల కడుపులో తలబెట్టి ఓట్లు అడగడం ఖాయం. వాళ్ళ సమస్యల పట్ల తెలంగాణ జాగృతి మొక్కవని విశ్వాసంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. మా కార్యకర్తలకు కూడా ఈరోజు ఏ ఒక్క కార్యకర్తను మందలేయనన్నా మీకు పుంకాలుగా సబ్మిట్ చెప్తారు, ఏ ఒక్క అంశాన్ని గురించి మాట్లాడినా. అట్లాంటి నిష్ణత కలిగినటువంటి కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. ఇలా మాట్లాడమని బీఆర్ఎస్లో 4 తీసుకొచ్చి ఒక సర్వే పెట్టి చేయండి, ఎన్ని అంశాల మీద మాట్లాడతారో. అట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్, అట్లాంటి శిక్షణ కలిగినటువంటి సైనికులు తెలంగాణ జాగృతి సొంతం. అంటే కవిత గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి మీరు అవుతారంటే ఒక ప్రధాన ఇంటర్వ్యూలో, ఎస్ నేను ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రి అంటే ఆ నమ్మకం, అంటే ఏ నమ్మకంతో పార్టీలో అసలు 0 స్థాయిలో ఉన్న మీరు ఏ నమ్మకంతో ముఖ్యమంత్రి స్థాయి వెళ్తామని అనుకుంటున్నారు? నేనేమంటున్నా, మాకు 0 అనేటువంటిది 3 సంవత్సరాల ఒక వాల్యుబుల్ టైం ఉన్నది. ఈ వాల్యుబుల్ టైము ఏ పార్టీలు ఎస్టాబ్లిష్ అయినా ఆ టైంలో కొన్ని పార్టీలకు లేవు. ఇప్పుడు మాకు ఆ వాల్యుబుల్ టైం ఉంది. ప్రజా సమస్యలే మా ఎజెండా, ప్రజలలో నిత్యం ఉండడమే మా ఎజెండా. నేను చెప్తున్న ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసేటువంటి పొలిటికల్ పార్టీలు లేవు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసేటువంటి ఏకైక పార్టీ రేపు తెలంగాణ జాగృతి కాబోతోంది. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇష్యూ బేస్డ్ కాకుండా కేవలం నువ్వు ఇంత తిన్నావు, నువ్వు అంత తిన్నావు, నీది నెయ్యిది అనేటువంటి పాలిటిక్స్ ఈ రోజు ఇక్కడ ప్రభావితం చేస్తానే. కాబట్టి అట్లా కాదు, ప్రజలకు న్యాయం చేయాలంటే ఈ పాలిటిక్స్ చేయాలి, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి, ఒక సమతుల్యతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి. ఇట్లాంటి రాజకీయాలు ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేస్తే అవినీతి రహిత సమాజం ఏర్పడుతుంది, అవినీతి రహితమైనటువంటి రాజకీయాలు వస్తాయి. ఇట్లా వీటి దిశగా కొట్లాడతాం అన్న. నేను సపోజ్ నేను ఒక గౌడ సామాజిక వర్గం బిడ్డను, నేను చేసుకున్న అమ్మాయి కూడా నేను ఆదర్శ వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్న బీసీ 300 కాపు సామాజిక వర్గాన్ని. నా అంత ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక బీసీలలో ఒక బలమైన బీసీ సామాజిక వర్గాలు నా ఇంట్లోనే ఉన్నాయి. ఉదాహరణ, నా దగ్గర ఒక 10 కోట్లు ఒక 20 కోట్లు లేవు. రేపు నాకు అవకాశం వచ్చింది, నేనేం చేయాలి? అవకాశం వచ్చిన తర్వాత నాకు డబ్బు ప్రభావం లేదు. అందరు అభ్యర్థులు డబ్బులు పెట్టుకుంటా పోతున్నారు, నేను దండం పెట్టుకుంటా పోతా, నేను ఒక ఉన్నత విద్యావంతుని అని చెప్పుకుంటా పోతా, నేను ఒక పిహెచ్డీ చేసిన ఇట్లా నా పద్ధతిలో నేను జాగృతి లాంటి ఒక విలువైన సంస్థలో పనిచేసిన ఉద్యమాలు చేసినటువంటి బిడ్డను. నన్ను కాపాడుకుంటే నేను మీకు ఒక తమ్ముళ్ళగానో ఒక అన్నగానో వచ్చి కాపాడుకుంటాను, దండం పెట్టుకుంటూ తిరుగుతాం. అయ్యేది ఏముంటుందన్న అంటే నేనేమంటున్నా, 100% క్లీన్ పాలిటిక్స్ కావాలని అక్క కోరుకుంటుంది. ఆ క్లీన్ పాలిటిక్స్ దృష్ట్యా తెలంగాణ జాగృతి రేపు అధికారంలోకి వస్తామని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కరప్షన్ చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో రేపు వాడికి అదే కరప్షన్ చేస్తాడు.
రేపు నీకు దర్వాజా దగ్గరకు వచ్చి వాడు వీధి దీపాలు పెట్టిస్తానుకో, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్జిలెన్స్ తీసుకొని పోయి వాడు నీకు లేఅవుట్లో పర్మిషన్ ఇప్పిస్తానుకో, మున్సిపాలిటీలో ఏమైనా పని ఉంటే చేస్తానుకో రాడు వాడు. ఏ పని కావాలన్నా మనకి 4 పైసలు ఇస్తే 4 ఫైరోల కోసం మనకి పైసలు ఇస్తే పని చేస్తాడు. ఎందుకంటే మీరు ఆ డబ్బుకు ఆశపడతాయి. అదే నిస్వార్థంగా క్లీన్ పాలిటిక్స్ చేసి మీరు ఎవరికాడ ఏం రూపాయి తిన్నా కానీ ఎవరైతే పని చేయగలుగుతాడో అట్లాంటి బిడ్డను సెలెక్ట్ చేసుకుని స్మార్ట్గా ప్రజలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. కవిత జనం బాట పేరుతోటి పాదయాత్ర చేశారు. ఆ జనం బాటకు అంటే అనుకున్న స్పందన రాలేదనేది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే ప్రజాస్పందన లేదని అనుకోవచ్చా? ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఇవాళ అదైపోతుంది. రేపు పొద్దున ఒకసారి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సభ పెడుతున్నాం. ఏది ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెడుతున్నాం. దాని కెపాసిటీ కేవలం 1000-1500 కెపాసిటీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఎవరికి మేము దారి ఖర్చులు ఇస్తలేము, ఎవరిని తరలిస్తలేము, ఎవరికి రూపాయి ఇస్తలేము. కేవలం ఫోన్ చేసేసి ఈ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ కాబట్టి రాండి అని చెప్పేసి వివిధ సంఘాలను వివిధ ప్రతినిధులను ఆహ్వానించడం. రేపు ఆ సభను చూసిన తర్వాత డిసైడ్ కండి జనం బాటల జాగృతికి బలం ఉందా లేదా, జనం బాటల జాగృతికి ప్రజల మద్దతు ఉందా లేదా. జనం బాటల జాగృతికి మద్దతే లేదు. కృష్ణారావు ఎందుకు మొత్తుకుంటుండు, నిరంజన్ రెడ్డి ఎందుకు మొత్తుకుంటుండు, తక్కలపల్లి రవీంద్రరావు ఎందుకు మొత్తుకుంటుండు, మీ కూసాలు ఎందుకు గదులుతున్నాయి, మీకు భయం ఎందుకు పట్టుకున్నది కవిత కంటే? మహిళా నేతలతో కౌంటర్లు ఇప్పిస్తున్నారు. ఒకప్పుడు మహిళా నేతలు ఎక్కడ ఉన్నారు? ఆ మహిళా నేతలు మాట్లాడిలా. చివరకు పరిస్థితి ఏంటన్నా ఆ మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేనటువంటి పరిస్థితులలో లాస్ట్ టైం గవర్నమెంట్ నడిపించారు. అట్లాంటి పార్టీ ఇలా మహిళలను ముందు పెట్టి మాట్లాడిస్తుంది. అది కూడా కవితక్క బయటకు వచ్చిన తర్వాత దానికి కూడా అక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే కనీసం నేను పోయిన తర్వాతనైనా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది మా మహిళా మళ్ళకి అని చెప్పేసి అక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అట్లా అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టినటువంటి పార్టీ కాబట్టి అది కంప్లీట్ ఒక నిరంకుశమైనటువంటి పార్టీ అయిపోయింది. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నది వాస్తవం. అది రేపు రోజున వాళ్ళు ఇంకా నిరూపించుకుంటూనే ఉన్నారు. అది ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు. తెలంగాణ జాగృతి ప్రధాన నినాదం సామాజిక తెలంగాణ. ఈ సామాజిక తెలంగాణ కోసం బీసీ సంఘాలు కానీ బీసీ సంఘాల మీద ఏర్పడిన రాజకీయ పార్టీలను కానీ కలుపుకొని పోతారా మీరు? నేను ఏమంటున్నా, మేము ఇప్పటివరకు అయితే అంటే మళ్ళీ విడిపోతారు కదా అంత బీసీలు ఎక్కడ అంటే ఒక వేదిక మీదకి వస్తారా? వేదిక మీదకి రావడానికి ఏమైనా ప్రత్యేకంగా మీరు ఏమైనా చొరవ చూపిస్తారా? మేము ఏమంటున్నాం, సంఘాలను మేము కన్సిడర్ చేసినాం. అట్లా ఆర్కృష్ణ లాంటి సంఘాలు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని మద్దతు ఇచ్చిళ్ళు. అంత పెద్ద మనిషి, అంత గొప్పగా తెలంగాణ బీసీ ఉద్యమాన్ని నడిపించినటువంటి మహానుభావుడు, ఆయన కూడా మాకు సపోర్ట్ చేసిండు. అనేక మొన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా వాళ్ళ ప్రతినిధులు పంపించిండు. తను ఢిల్లీలో ఉన్నప్పటికీ వీలుగా ఉన్నప్పటికీ కూడా పంపించిండు. అట్లా మేము సంఘాలను కలుపుకోపోతాను. కానీ బీసీ కాన్సెప్ట్ మీద పుట్టినామని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతున్నటువంటి కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలను కలుపుకొని పోవాలి అంటే దృక్పథం అయితే మాకు లేదు. ఎందుకంటే వాళ్ళని నమ్మే పరిస్థితిలో బీసీ జనాభా లేదు. ఇలా నిన్న మొన్న టీఆర్పీ అని చెప్పేసి పుట్టి తెలంగాణ రాజ్యాధికార సమితి అని చెప్పేసి ఇవాళ ఆయనకు వచ్చిన గుర్తు కూడా ఆయనకున్న స్వభావం అట్నే ఉంటుంది, ఆయనకు వచ్చిన గుర్తు కూడా అట్నే ఉంటుంది. కత్తెర గుర్తు వచ్చింది, జేబు దొంగలకు ఇచ్చేటప్పుడు గుర్తు. అట్లా 2 రూపాయలు ఛాయ పైసలు అడుకున్నట్టు ఒక బీసీ బిడ్డ అని చెప్పి నువ్వు ఇలా 1000 కోట్లకు పడగలుగుతున్నావు. దాదాపు సుమారు 700 నుంచి 800 కోట్ల ల్యాండ్ బ్యాంకు ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యొక్క పరిధిలో తన భూములు ఉండనటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చేసి భ్రష్టు పట్టిస్తూ ఇలా ఒక బీసీల గురించే మాట్లాడాలంటాడు. ఎట్లా సాధ్యపడుతుందా అన్న? బీసీల గురించి మాట్లాడాలంటే ఒక కులం ఆ కులం గురించి మాట్లాడుకోవడం సాధ్యపడదా? అంటే గతంలో జరిగిన సంఘటన గురించి మీరు ఆ పార్టీని ఆపోజిట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా? లేదన్న, గతంలో కవిత మీద ఆరోపణలు చేసిన ఆ పార్టీ దాని వెనుక చాలా రాజకీయాలు ఉన్నాయి, చాలా దుష్ట శక్తులు ఉన్నాయి. మేము అని చెప్తున్న గుంటనక్కలు ఉన్నాయి. ఆ గుంటనక్కలు వెనక ఉండిన వాళ్ళకు ఫండింగ్ చేస్తూ ఉన్నారు. ఆ గుంటనక్కలే వారిని ప్రభావితం చేస్తానే. ఇటీవల కాలం చూడండి మీరు, ఆయన ఛానల్లో బీఆర్ఎస్ని బ్రహ్మాండంగా పొగుడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకు ఎంత జరుగుతుంది? క్రమేణా మార్పులు అనేవి వస్తున్నాయి. అందుకని రామన్నను కూడా మేల్కోమో రామన్న అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం? మరొక చంద్రబాబు నాయుడు లెక్క ఎన్టీ రామారావుకి అక్కడ వెన్నుపోటు ముడిచినటువంటి చంద్రబాబు ఎట్లయిండో హరీష్ రావు మళ్ళీ ఇక్కడ అదే అల్లుడు స్థానంలో ఉండి అది చేయబోతా ఉన్నాడు. నువ్వు మరో హరికృష్ణరావు కాకు రామన్న, ఇప్పటికైనా మేలుకొని పార్టీని కాపాడుకో, ఉద్యమకారులను కాపాడుకో, పార్టీని ఏమైనా ఇంకొంచెం ఎంతో అంతో ప్రజలలో తెలివితో నుంచే విధంగా చూసుకోరామన్నా అని అంటున్నాం. మేము ఇక మా దారి మేము ఎత్తుకున్నాం. మేము అంతకంటే మేము చెప్పేది లేదు. మా దారిలో మేము ప్రయాణిస్తున్నాం. రాజకీయంగా భిన్నమైనప్పుడు చెల్లిగా అన్న బాగోగులు అన్న క్షేమం కోసం ఎవరు కవిత ఆలోచిస్తున్నారు. మరి చెల్లిని అర్ధాంతరంగా అన్యాయంగా పార్టీ నుంచి పంపించడమే కాకుండా కవితకు మాట్లాడితే అసలు నా స్థాయి కాదు, అలాంటి గురించి మాట్లాడిన అవసరం నాకు లేదనేది కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రాజకీయాల సంబంధాలను కూడా చెడగొడుతున్నాయని చెప్పొచ్చు. నేను ఏమంటున్నా, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో రామన్న పాత్ర ఏందో నాకు తెలియదు.
ఎస్ అంటే కొద్ది గొప్ప ఏదో చేసాం. తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత పతాక శీర్షికల ఉద్యమం వచ్చేసి కన్క్లూజన్కి వచ్చే టైంలో కేసీఆర్ గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ సెంటర్లో కావాలి. దాన్ని ఎవరు కూడా దాన్ని ఒక బిట్వీన్ ద బ్రిడ్జ్ లాగా దాన్ని వారధిలాగా తీసుకుపోయేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఆ టైంలో కవితక్క ఒక కీలకమైనటువంటి బాధ్యత పోషించింది. అది తెలంగాణ సమాజానికి చాలా వరకు తెలియదు. ఫెర్నాండెజ్ లాంటి ఒక పెద్ద మనిషితో మాట్లాడి సోనియా గాంధీ గారితో డైరెక్ట్ మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత సారు స్వయంగా తెలంగాణ ఆవశ్యకత గురించి ఆ రోజు ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి వీళ్ళకు వివరించడం జరిగింది. అంత గొప్ప మీటింగ్ పెట్టించినటువంటి వ్యక్తి కవితక్క. కవితక్కకు ఏం తెలియదు అనేటువంటి మాట, ఆమె స్థాయి కాదనేటువంటి మాట. సరే వయసులో పెద్దోని కావచ్చు, తప్పే ఉన్నది. మేధస్సులో నీకంటే పెద్దది కవితక్క, తప్పు లేదు కదా అన్న. వయసులో పెద్దను అయినంత మాత్రం నా స్థాయి కాదనుకుంటా కాదు కదా, ఇద్దరిది ఒకే రక్తం కదా, అది ఒకటే రక్తం కదా. మరి ఇంకా నేను నాకు స్థాయి కాదు నేను మాట్లాడినంటే మాట్లాడాలి ఖచ్చితంగా. సమాజం చూస్తూ ఉంది, మాట్లాడట్లేదంటే మీరు తప్పు చేసినట్టు. ఇలా హరీష్ రావు స్పందించాడు, కేటీఆర్ స్పందించాడు, సంతోష్ రావు స్పందించాడు. ఇలా దళిత బిడ్డలు అనగదొక్కినటువంటి వ్యక్తి సంతోష్ రావు కదా. ఇలా గద్దర్ లాంటి వ్యక్తి ప్రజాయుద్ధ నౌక తీసుకొస్తే ప్రగతి బండ్ల నిలబెట్టినటువంటి వ్యక్తి నువ్వు కదా, సంతోష్ రావు కదా. చివరికి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి మహమ్మద్ అలీని కూడా నిలబెడతారు కదా. ఇదే మాజీ మంత్రిగా ఉన్నటువంటి బీసీ బిడ్డ ముచ్చెర్ల సత్యనారాయణ గారు ధిక్కార స్వరం ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి సమైక్యవాద ముఖ్యమంత్రులను కూడా గడగడలాడించినటువంటి వ్యక్తి ప్రశ్నలతోని. అట్లాంటి బిడ్డలకు ఏ రోజున గౌరవించిలా తెలంగాణ జాగృత పాత్ర తీసుకున్నది. గాథ ఇన్నే లాంటి బిడ్డలను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి చచ్చిపోతే మొన్న పోయి వచ్చింది దాకా. అట్లా తెలంగాణ వాదులందరినీ సమీకరిస్తూ ఉన్నారు. మీరు గడిల పాలన చేసిళ్ళు 100%, ఒకరిని కూడా రానియలేదు. ఏంది ఈ పరిస్థితి? కాబట్టి మేము ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా నిశ్చితంగా పరిశీలిస్తానన్న, అంత ఆషామాషిగా ఏమీ లేదు. కవిత గారు ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి పాత్ర పోషించబోతున్నారు. కవితది ఆస్తుల పోరాటమా ఆత్మగౌరవ పోరాటం అనుకోవచ్చు? మాది ముమ్మాటికి ఆత్మగౌరవ పోరాటం. మాకు ఆస్తులకు సంబంధించిన పంచాయతీలు ఏమీ లేవు, వాళ్ళతో ఏం పోరాటం లేవు. ఒక ఆడబిడ్డ, తెలంగాణలో ఆడబిడ్డలను ఎట్లా చూస్తామన్నా, ఆడబిడ్డ అంటే గొప్పగా తెలంగాణ కల్చర్లోనే ఉన్నారు. మన ఇంటికి కూరాడు పట్టుకుంటే ఆడబిడ్డను మన ఇంటికి లక్ష్మీదేవి లాగా చూస్తాం, కడుపులో బిడ్డ కాలనే మనం మొక్కుతాము. అట్లాంటి పద్ధతిలో మనం ఉంటాము. చివరకు బావ రాకుండా మనం ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటాం, కానీ ఆడపిల్ల రాకుండా ఆ ఇంట్లో రంది ఉంటుంది. అట్లాంటి ఆడబిడ్డను ఈరోజు ఆ ఇంటి నుంచి దూరం చేసినటువంటి కుట్రదారులను గమనించకుండా పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, మీరు దీన్ని కొంచెం చూసుకోండి అని చెప్పిన పాపానికి కవితకి ఏం తప్పు చేసిందని మీరు నెట్టి వేస్తారన్నా? ఇలా అంటే ఆడబిడ్డ వస్తువు తగులుతుంది అంటారా? ఎద్దేడిచిన వ్యవసాయం, ఆడబిడ్డను ఏడ్పించుకున్నటువంటి కుటుంబం ఎక్కడ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవన్నా. కాబట్టి ఆ పార్టీకి ఆల్రెడీ పతనం స్టార్ట్ అయింది. అది కవితక్క రూపంలో కర్మ రిటర్న్ బ్యాక్స్ అని కవితక్క అని అంటది. ఆ కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవించేటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని నేను సెల్ఫ్గా అనుకుంటున్నా. రెండో అంశం కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, ఏదైతే కవితక్క లిక్కర్ కేసు అనేటువంటిది లేని నేరం కేసీఆర్ గారు స్వయంగా చెప్తారు. దీంట్లో మన్ను కూడా లేదు, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక బీజేపీ దదంబలు నా బిడ్డ నచ్చేసి కడిగిన ముత్తలాగా నా బిడ్డ వస్తూ అంటారు. ఇదే బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం హరీష్ రావు కబందాస్తాలో చిక్కుకొని లిక్కర్ రాని అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి అంశాలను మా కంట కడుతూ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద పెట్టిస్తుంటే ఇంతవరకు నీ పార్టీ ఎందుకు మీ సోషల్ మీడియాను వారించలేకపోతుంది? అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కూడా నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పనిచేస్తా ఉన్నారు. హరీష్ రావు కబందాస్తాల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేస్తుందనేది వాస్తవమే కదా. మరి ఎందుకు మీరు ఇప్పటివరకు ఖండించట్లేరు? కేటీఆర్ గారు ఎందుకు ఖండించారు ఇప్పటివరకు? ఆ విషయంలో మనం మాట్లాడొద్దని ఎందుకు మాట్లాడట్లేరు? ఈ మాటకు వస్తే నిజంగా ఫిమా నిబంధనలు కూడా తుంగలో దొక్కి ఫారెన్ ఎక్స్చేంజ్ను తీసుకుపోయి విదేశాలకు తరలించినటువంటి విషయంలో నీ పైన కేసు అయింది. మరి ఇప్పటివరకు అది విచారణకు రాలే, రేపు మాపు విచారణకు వస్తుంది. ఇక ఆరోపణలు వచ్చినందుకు నువ్వు దొంగవేనా? నిరుపయుతం కావాలి ఏ కేసు అయినా. జస్టిస్ గవాయ్ గారు ఆడబిడ్డను అన్యాయంగా జైల్లో పెట్టిళ్ళు చేయని నేరానికి అని చెప్పేసి ఆయన చేసి 5.5 నెలల తర్వాత మాకు బెయిల్ ఇస్తే త్యాగం మాది, భోగం ఇయ్యాల మీది. ఆ రోజు త్యాగం చేసిన బిడ్డ కవితక్క, భోగాలు అనుభవించింది మీరు కదా. తెలంగాణ జాగృతికి సంబంధించి టీఆర్ఎస్తో అనుబంధంగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్కు పనిచేస్తున్నప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఒకప్పుడు కవిత గారు కూడా అనౌన్స్ చేశారు భారత జాగృతి సమితి అని. అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి సమితి, భారత జాగృతి సమితి. మేము ఆ విషయంలో వచ్చినప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేటువంటి పేరే వద్దని కవితక్క వాదించింది, ఏది బీఆర్ఎస్కి. అయినా కానీ వాళ్ళు ఒక రిజల్యూషన్ చేసి పార్టీలో అంతర్గతంగా ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కూడా కాజరగాలి. చివరకు బలవంతంగా మా పైన కూడా రుద్దిలు, మీరు కూడా ఇట్లా మారాలా, మారితే అంత అదైతే అని చెప్పే సందర్భంలో మేము ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసేసి మనం కూడా భారత జాగృతిగా వెళ్ళబోతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్కృతులను గౌరవించడం కోసం, అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎత్తిపట్టుకోవడం కోసం, వాటి కోసం కొట్లాడడం కోసం అక్కడ మాత్రం భారత జాగృతిగా పనిచేద్దాం.
కానీ వితిన్ ద తెలంగాణ మొత్తం తెలంగాణ జాగృతిగా పనిచేద్దామని చెప్పేసి భారత జాగృతి అనేది సపరేట్ రిజిస్ట్రేషన్, తెలంగాణ జాగృతి ఎప్పుడో ఉన్నది సంస్థ. వితిన్ ద తెలంగాణ జాగృతి పనిచేస్తామని స్పష్టంగా కవిత గారు చెప్పారు. కవితక్క స్పష్టంగా చెప్పింది. దాని ఆ సంబంధించిన ఆడియోస్ వీడియోస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈరోజు మమ్మల్ని బదనం చేయడం కోసం, కవితక్కను ఎత్తి చూపడం కోసం ఈరోజు ఈ యొక్క మాటలు మాట్లాడుతుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. కాబట్టి మేము వితిన్ ద తెలంగాణ జాగృతిగానే ఉంటున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని మా పేరులో నుంచి కూడా తీసేసుకోవడానికి మేము ఇష్టపడం. ఈరోజు జాతీయ పార్టీగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రేపు రీసెర్చ్ జగదీశ్గఢ్ ఇంకా వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపెట్టాలి. మీకు తెలంగాణకు నీళ్ళు వదిలిపోయినట్టు అయిపోయింది. తెలంగాణకు ఆల్రెడీ చేతులు కడిగేసి తెలంగాణ అన్న పదం తీసేసి రేపు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీగా తెలంగాణ జాగృతి అవతరించడం ఖాయం. ఎస్, రాజకీయ పార్టీగా అవతరిస్తుందని చెప్తున్నారు. అంటే ప్రధానంగా మీ ప్రత్యర్థులు ఎవరని భావిస్తున్నారు? చెప్పిన కదా 3 పార్టీలు ఉంటాయని చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా ఖచ్చితంగా 100% వాళ్ళను ఎదుర్కొంటాం. వాళ్ళకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పనిచేస్తాం. వాళ్ళ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే ప్రజల్లో ఉండి మేము పనిచేయాలనుకుంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందనుకోవచ్చు. అది ఏ పార్టీ అనేటువంటిది మాట మాట్లాడడం, మాకు వచ్చేటువంటి మెజార్టీని బట్టి, మాకు వచ్చే స్థానాలను బట్టి మేము అప్పుడు రాజకీయ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఏ పార్టీతోని మాకు పొత్తు ఉండదు అనేది స్పష్టం ఎలక్షన్లలో. అది క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికి మీ రాజకీయ పార్టీ కాలేదు, మీకు పార్టీ సింబల్ రాలేదు. ఇప్పుడు త్వరలో లోకల్ బాడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ ఎలక్షన్ కానీ రాబోతున్నాయి. అంటే అప్పటికి మీరు పోటీలో బరిలో ఇప్పటికే నిలబడ్డారు. అంటే పోటీలో రేస్లో ఉంటారా? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1939 సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి పార్టీ ఏదైతుందో వాళ్ళకి మాకు ఒక భావ సరిపోతుంది. వాళ్ళు కూడా సోషలిస్ట్ భావజాలంతో వచ్చిళ్ళు. మేము కూడా అదే సామాజిక తెలంగాణ అంటున్నాం. కాబట్టి ఎవరైతే బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, దాగాపడ్డ బిడ్డలు, ఉద్యమకారులు, టికెట్ల కోసం పైసలు అడిగితే ఇయ్యలేనటువంటి బిడ్డలు, పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నటువంటి బిడ్డలు, గెలుస్తామని నమ్మకం ఉన్నటువంటి బిడ్డలు, వివిధ పార్టీల దగ్గర దగాపడినటువంటి బిడ్డలందరూ కూడా మమ్మల్ని ఆశ్రయించి అక్క మీరు అవకాశం కల్పించాలని చెప్పేసి అక్కని అడగడం. ఆ రోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో అలయన్స్ పెట్టుకోవడం, సింహం గుర్తు అనేటువంటి ఒక గుర్తుని ఇవ్వడం, అది సీక్వెన్స్లో కూడా 1 నుంచి 3వ సంఖ్యలో రావడం, ఇవన్నీ కూడా అభ్యర్థులకు కొంత కలిసి వచ్చినాయి. దాదాపు 200-240 పైచీలకు నామినేషన్ బీఫామ్లు మేము ఇచ్చినాం. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 120-150 స్థానాల వరకు గెలిచేటువంటి స్థానాలు ఉన్నాయి. అంటే ఇది మిగతా ప్రధాన పార్టీలో కూడా దెబ్బతీసే విధంగానే జరుగుతాయి. రేపు చైర్మన్ల ఎంపికల విషయంలో కూడా మా సంబంధించినటువంటి అభ్యర్థులు కీలకంగా కాబోతున్నారు. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలలో ఖచ్చితంగా జాగృతి ప్రభావం చూపిస్తుంది. పదార్థాలు చూస్తారన్న 100% మీరు ఆ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ మున్సిపాలిటీలో ప్రభావితం చూపెట్టిళ్ళు, ఏమవుతుంది అనేది కూడా చూస్తారు. ఒకటి. రెండోది, ఒకవేళ ఈ స్థానిక సంస్థలలో ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లు, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాల్ఫర్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ మాకు సింబల్ అయితే వచ్చే పరిస్థితి కనపడతలే ఇంత లోపట్లో. ఒకవేళ వీళ్ళు తొందరలో కనపడితే అక్కడ కూడా మేము ఇదే ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా మా బీఫామ్లు ఇచ్చేసి మన అభ్యర్థులను నిలబెట్టే, మా అంటే ప్రత్యేకంగా జాగృత అభ్యర్థులు నిలబడకపోయినా ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో, ఎవరైతే ఉత్సాహికులు ఉన్నారో ఆ యువతను అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా మా యొక్క అది ఉండబోతా ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చే టైం కల్లా మా సింబలే వస్తుంది. ఖచ్చితంగా ఈ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి విజన్ కూడా తెలంగాణ జాగృతి తీసుకున్నది. దీనిపైన కూడా ఒక అధ్యయన కమిటీని కూడా వేసుకున్నాం. అర్బన్ డెవలప్మెంట్ పైన కూడా ఒక అధ్యయన కమిటీని వేసుకున్నాం. ఆ అధ్యయన కమిటీ కూడా బ్రహ్మాండమైన రిపోర్ట్ సబ్మిట్ చేసిళ్ళు, వాటిపైన కూడా రివ్యూలు నిర్వహించిళ్ళు. ఈ నగరాభివృద్ధి కోసం అంటూ ఒక ప్రత్యేకమైన ఒక మేనిఫెస్టో తీసుకుని రేపు రోజున జిహెచ్ఎంసీ సంబంధించిన ఎన్నికల్లో కూడా జాగృతి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది. ఎస్, శ్రీకాంత్ అన్న, ఫైనల్గా తెలంగాణ జాగృతి తెలంగాణ ప్రజలకు ఏమి ఇవ్వబోతుంది? తెలంగాణ గురించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? తెలంగాణ జాగృతి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్న? ఇప్పుడు ప్రణాళికలు చెప్పినాం అనుకోని రివీల్ అయిపోతుంది. ప్రణాళికలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, యువత వాళ్ళకు ఉండబడేటువంటి ఉద్యోగ అవకాశాల కోసం, వాళ్ళ కలగనటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇచ్చే విధంగా, అది ప్రైవేట్ సెక్టర్ అయినా ప్రభుత్వ సెక్టర్లో అయినా అవకాశాలు వాళ్ళకు ఉద్యోగరీత్యా కల్పించే విధంగా, ఉపకార వేతనాలు విద్యార్థులకు అందే విధంగా, విద్యార్థులకి ఆటి వరకు 10-12 వేల కోట్ల స్కాలర్షిప్స్ రాలే, అట్లాంటి బిడ్డలకు అందరూ కూడా ఉపకార వేతనాలు ఇచ్చే విధంగా, ఫీజు రియంబర్స్మెంట్ ఉండే విధంగా, వైద్యం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ విద్య అనేటువంటిది లేక కామన్ మ్యాన్స్ అందరూ కూడా కార్పొరేట్కి పంపించలేకపోతున్నారు. ఈ సేమ్ హాస్పిటల్ అనేటువంటిది కూడా ఇవాళ చివరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో కనీసం మాతా శిశు మరణాలు పెరిగినాయి, ఇంక్యుబేటర్స్ లేక రకరకాలుగా. కాబట్టి ఈ విద్యా వైద్యం అనేటువంటిది మినిమం అవసరాలు. వీటిని కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందించే విధంగా, కార్పొరేట్ స్థాయి విద్య కూడా సగటు సామాన్యులకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మేజర్గా ఈ 2 కాంపోనెంట్స్ కనుక ప్రజలకు కనుక అందుతేనా ఈ రాష్ట్రంలో
ఒక బ్రహ్మాండమైనటువంటి విప్లవం వస్తుంది. పిల్లలు కూడా అణగారిన వర్గాలందరూ కూడా విజ్ఞానం వైపు ప్రయాణిస్తారు, ఓ సైంటిస్టులు అవుతారు, మేధావులు అవుతారు. అనేక రకాలుగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇలా కేవలం స్లోగన్స్ ఇస్తున్నారు. అట్లాంటిది మేక్ ఇన్ తెలంగాణ లాగా ఆ తెలంగాణలోనే రేపు రోజున ఇది జరిగేటివి. ఇది కూడా బ్రహ్మ పదార్థం కాదన్నట్టుగా ఆ మెదడుకు ఎట్లాంటి జ్ఞానమైనా సరే అది ఇచ్చే విధంగా మనం వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాం. అట్లనే యువతకు పెద్దపీట వేసి రాజకీయపరమైనటువంటి అవకాశాలు కల్పిస్తాను. మహిళలకు కూడా మంచి ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయడం, వాళ్ళకు స్వయం పోషణ ఉండే విధంగా ఏమంటారు దాన్ని స్వయం సహకార కేంద్రాలను ఏ విధంగా అయితే పెడుతూ ఉన్నారో, పావుల వడ్డీ రుణాలని గతంలో ఎట్లయితే ఇచ్చారో అట్లా కాకుండా ఈ కుటీర పరిశ్రమలతో పాటు చేతి వృత్తులు, మిషనరీ సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల వాళ్ళకు శిక్షణనిచ్చు వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి మగవారి పైన యజమాని పైన నిలబడకుండా వాళ్ళు స్వతహాగా ఇల్లు నడిపేటువంటి విధంగా మహిళలను కూడా ఒక శక్తిలాగా రూపొందించే విధంగా అనేక రకాలైనటువంటి ప్రణాళికలతో కవితక్క రేపు రాబోతున్నారు. మహిళలను ప్రభావితం చేస్తాం, యువకులను ప్రభావితం చేస్తాం, విద్యార్థులను ప్రభావితం చేస్తాం. యావత్ తెలంగాణ జబ్బు బట్టి ఉన్నది. ఈ జబ్బుకు కరెక్ట్ మెడిసిన్ తెలంగాణ జాగృతిగా రేపు రాబోతున్నాం మనం. తెలంగాణ జాగృతి ఒక సంస్థ కాదు, రాజకీయ పార్టీగా అవతరించబోతుంది. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతుంది. పూర్తిగా తెలంగాణలోనే ప్రధాన పార్టీగా ఎదగబోతుందని మనకు శ్రీకాంత్ గారు చెప్తున్నారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అన్న.